ఈరోజు వీడియోలో నేను మీకు చెన్నై డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ దగ్గర ఉన్న ఒక మంచి వెజ్ రెస్టారెంట్ చూస్తాను అన్నమాట. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ మస్తీ. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు చెన్నై డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ దగ్గర ఉన్న ఒక మంచి వెజ్ రెస్టారెంట్ చూస్తాను అనమాట. అండ్ మనం ఇప్పుడు డిన్నర్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా డిన్నర్ కాంబోస్ ఉన్నాయి, సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి అనమాట. డిఎల్ఎఫ్ బ్యాక్ గేట్ దగ్గరలో ఉంటుంది అండ్ కామర్స్ జోన్ కూడా దగ్గరలో ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర కొన్ని యూనిక్ డిషెస్ ఉన్నాయి అనమాట. వాటిని టేస్ట్ చేసి చూద్దాం. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. సో ఓన్లీ ప్యూర్ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ డిషెస్ని ట్రై చేద్దాం అండ్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మనం రివ్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి వర్ష హోటల్లో ఉన్నాం అనమాట. అండ్ లోపల అంబియన్స్ వచ్చేసరికి నీట్గా డీసెంట్గా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 4 to 5 టేబుల్స్ ఉన్నాయి, 6 to 7 టేబుల్స్ ఉన్నాయి అనమాట. అండ్ కాంపాక్ట్గా చిన్నగా క్యూట్గా చాలా బాగుందన్నమాట ప్లేస్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ ప్యూర్ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 to 5 స్టార్టర్స్ ఇస్తారు, ఇంకా కొన్ని ప్రిపేర్ అవ్వాలి రావడానికి. అండ్ ఇక్కడ గీ రోస్ట్ ఒకటి ఇచ్చారనమాట ప్రజెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ పన్నీర్ దోశ చాలా ఫేమస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు మష్రూమ్ లాలీపాప్ని ట్రై చేద్దాం. దాంతోపాటు పన్నీర్ టిక్కా కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి పన్నీర్ కుర్కురే అనమాట. అండ్ ఇది వచ్చేసరికి వాళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట. వీటిని ట్రై పాటు నేను వర్ష హోటల్లో మసాలా అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ ఈ మష్రూమ్ కూడా బాగా కుక్ అయిందనమాట. చాలా బాగుంది. బయట ఏరేమో క్రిస్పీగా అండ్ లోపల మంచి సాఫ్ట్గా మసాలా ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం పన్నీర్ టిక్కా ట్రై చేద్దాం అనమాట. అండ్ పన్నీర్ పీసెస్ అయితే బాగా కుక్ అయినాయి. ఆ వెట్ మాయిశ్చర్ లేకుండా డ్రైగా ఉన్నాయి. అండ్ దీన్ని టేస్ట్ చేయడానికి అండ్ మైనీస్ అండ్ గ్రీన్ చట్నీ ఇచ్చారనమాట. అండ్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అండ్ టొమాటోస్, ఆనియన్స్ అండ్ బీట్రూట్తో గార్నిష్ చేసి బాగా ప్రెజెంట్ చేసి ఇచ్చారనమాట. ఇదైతే తినడానికి కాదు, జస్ట్ షో మాత్రమే. పన్నీర్ని ట్రై చేద్దాం. పన్నీర్ అయితే సాఫ్ట్గా ఉంది. I can sense ghee taste in this. బటర్ ఘీ యాడ్ చేసినట్టున్నారు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు గ్రీన్ చట్నీతో ట్రై చేద్దాం. ఆ గ్రీన్ చట్నీలో స్పైసీ పంచ్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. మైనీస్ కూడా ఇస్తారు, మైనీస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ఈ పన్నీర్ టిక్కాకి. సో ఇప్పుడు మనం మైనీస్తో ట్రై చేద్దాం. మైనీస్ అయితే నాకు బాగా నచ్చింది.
టిక్కా అయితే డీసెంట్గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ట్రై చేసేది పన్నీర్ కుర్కురే అనమాట. అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట ఈ డిష్ని. సో ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. అండ్ మంచిగా బాగా ఫ్రై చేశారనమాట. ఇదైతే కుర్కురే లాగా క్రిస్పీగా లేదు కానీ లోపల టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ పైన కోటింగ్ వచ్చేసరికి బ్రెడ్ కోటింగ్తో చాలా బాగుందన్నమాట. అండ్ ఇదైతే సాఫ్ట్గా ఉంది, పిల్లలకైతే బాగా నచ్చుద్ది అనమాట. కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఇది స్పైసీగా కూడా లేదు. స్టార్టర్స్తో తినడానికి ఇది చాలా బాగుంది. చాలా సాఫ్ట్ ఉంది. ఇది యాక్చువల్గా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా చేసి అండ్ ఇలా ఒక షేప్లో తీసుకొచ్చి ఫ్రై చేస్తారనమాట, మసాలా యాడ్ చేసి. దీనిలో టేస్ట్ చేసిన మసాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పన్నీర్లో టేస్ట్ చేసిన పన్నీర్ టిక్కా మసాలా కూడా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. అండ్ అక్కడక్కడ కొరియండర్ ఫ్లేవర్స్ అండ్ ఆ గ్రీన్ చిల్లీ పీసెస్ ఈ యొక్క పన్నీర్ కుర్కురే ఉన్నాయన్నమాట. బాగుంది. టేబుల్ కోసం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాలి. కాబట్టి ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వెయిట్ చేసినందుకు డెఫినెట్గా వర్త్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం ట్రై చేసేది మష్రూమ్ అండ్ పన్నీర్ నల్లంపట్టి అనమాట. అండ్ ఇది నల్లంపట్టి యొక్క సిగ్నేచర్ డిష్ అనమాట. అండ్ నల్లంపట్టి అనేది ఒక ప్లేస్ అనమాట తమిళనాడులో. సో అక్కడ నుంచి ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మష్రూమ్ అండ్ పన్నీర్తో చేసి ఈ పెప్పర్ వేసి వాళ్ళు స్పెషల్ మసాలా యూజ్ చేసి చేస్తారనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఐ కెన్ ఫైండ్ లాట్స్ ఆఫ్ పన్నీర్ అండ్ మష్రూమ్ పీసెస్ with red chili in this. It's fully loaded with curry leaves and coriander leaves. I'm trying mushroom and paneer allam batti. ఇదైతే మంచి స్పైసీగా ఉందన్నమాట. ఆ కర్రీ లీవ్స్ యొక్క ఫ్లేవర్ అయితే కంప్లీట్గా ఈ మష్రూమ్ పీసెస్ అండ్ ఆ పన్నీర్ పీసెస్ అయితే కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంది. చాలా టేస్టీగా ఉంది. ఆ కర్రీ లీవ్స్ యొక్క టేస్ట్ అయితే నాకు బాగా తెలుస్తుంది అనమాట ఈ యొక్క అల్లం బట్టి పన్నీర్ అండ్ మష్రూమ్లో. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి వస్తే. స్పైసీనెస్ మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ I can also see some garlic in this, dry red chilies, which are adding extra flavor to this dish. ట్రై చేసేది వచ్చేసరికి పన్నీర్ పల్లిపాలెం అనమాట. అండ్ ఈ డిష్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ డిష్ అనమాట. అండ్ పన్నీర్ని లాంగ్ స్లైసెస్గా కట్ చేసి డీప్ ఫ్రై చేసి అండ్ వీళ్ళ యొక్క స్పెషల్ మసాలాతో టాస్ చేస్తారనమాట. అండ్ దీన్ని కూడా లైక్ కర్రీ లీవ్స్తో ఎన్హాన్స్ చేస్తారనమాట టేస్ట్ని. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. అండ్ దీంట్లో యూ కెన్ సీ సమ్ కోకోనట్ స్లైసెస్ ఇన్ దిస్. సో పన్నీర్ పల్లిపాలెం ట్రై చేద్దాం. సింపుల్ అమేజింగ్. డెఫినెట్గా ట్రై చేయాలి. చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఈ యొక్క స్టార్టర్ అయితే. ఐ కెన్ సెన్స్ ఘీ టేస్ట్ ఇన్ దిస్. నాకైతే ఈ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. అక్కడక్కడ ఈ కోకోనట్ స్లైసెస్ ఉన్నాయన్నమాట. సింపుల్ అమేజింగ్. ఈ పన్నీర్ పల్లిపాలెం అయితే చాలా బాగుంది. నాకైతే ఈ మసాలా అయితే బాగా నచ్చింది అనమాట. ఈ మసాలాని కొంచెం ట్రై చేద్దాం.
దీనిలో కూడా వీళ్ళు డ్రై చిల్లీస్ యాడ్ చేశారనమాట, విచ్ ఆర్ యాడింగ్ అన్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు దిస్ డిష్. డెఫినెట్గా ఇది మాత్రం మిస్ అవ్వద్దు అనమాట. డెఫినెట్గా ఇట్ విల్ సాటిస్ఫై యువర్ ప్యాలెట్. అండ్ ఇప్పుడు మనం ట్రై చేసేది వచ్చేసరికి పన్నీర్ దోశ అనమాట. సో ఇప్పుడు పన్నీర్ దోశని ట్రై చేద్దాం. ఇప్పుడు మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం పన్నీర్ దోశని ట్రై చేద్దాం. అండ్ ఈ దోశ వచ్చేసరికి పన్నీర్ దోశ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ వర్ష హోటల్లో. పన్నీర్ బటర్ మసాలా కూడా ఇక్కడ చాలా ఫేమస్, డెఫినెట్గా ట్రై చేయండి. మాకైతే ఇప్పుడు ట్రై చేసిన పాటు చాలా ఎక్కువ అయిపోయినాం అనమాట. సో యాక్చువల్గా పన్నీర్ బటర్ మసాలా కూడా ఆర్డర్ చేసాం, ట్రై చేద్దాం మీకు చూపిద్దామని చెప్పి. సో ఇప్పుడైతే మాకు ఎక్కువ అయిపోయినాయి, సో అది ఆపేస్తున్నాం అనమాట. సో పన్నీర్ బటర్ మసాలా ఆపేస్తున్నాం, కానీ మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పన్నీర్ దోశని ట్రై చేద్దాం అనమాట. చాలా బాగుందన్నమాట. ఆ పన్నీర్ ప్రతిదా మ్యాక్సిమం ఇక్కడ పన్నీర్ అండ్ గోబీ అండ్ మష్రూమ్ డిషెస్ ఉంటాయి అన్నమాట. సో ప్యూర్ వెజ్ కాబట్టి సో ప్రతి దాని యొక్క టేస్ట్ అయితే సిమిలర్గా లేదు, దేనికి దానికి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు చట్నీతో ట్రై చేద్దాం. క్వాలిటీ కోకోనట్ చట్నీ అయితే కొంచెం థిక్గా ఉందన్నమాట. చాలా ప్లేసెస్లో చెన్నైలో ఈ టిఫిన్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఈవినింగ్. సో డిన్నర్ కాంబోస్ కూడా ఇక్కడ చాలా డిన్నర్ కాంబోస్ ఉన్నాయి. చైనీస్ డిన్నర్ కాంబోస్ ఉన్నాయి, లైక్ తమిళనాడు డిన్నర్ కాంబోస్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ లైక్ ఇలాంటి దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, నాన్ అండ్ రోటీస్, ఇలాంటి పుల్కాలు చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. దానికి సరిపడా వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయన్నమాట. డెఫినెట్ మీరు వస్తే ట్రై చేయండి. లైక్ ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ అనమాట, ఏది చాలా ఎక్స్పెన్సివ్గా ఏం లేదు, ప్రతిదీ చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హోటల్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా, ఆర్గానిక్గా, నీట్గా ఒక ఆర్డర్లో చాలా బాగుందన్నమాట. అండ్ బయట వీళ్ళకి కెఫే కూడా ఉందన్నమాట, జ్యూసెస్, కాఫీ, టీ కూడా దొరుకుతుంది అనమాట. సో మీకు టీ, కాఫీ కావాలంటే ఇక్కడ కెఫేలో తీసుకొచ్చి మీకు ఇస్తారనమాట. అండ్ జ్యూసెస్ కూడా ఉంటాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. నేనైతే కంప్లీట్గా సాటిస్ఫైడ్ అనమాట ఈ హోటల్లో. టేస్ట్ చేసిన ప్రతి ఐటెం అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది అయితే ఈ అయితే ఎక్స్ట్రాడినరీ, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ పన్నీర్ దోశ కూడా చాలా బాగుంది, టేస్టీగా, సింప్లీ అమేజింగ్. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ హోటల్ యొక్క లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్తీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. మంచి వెజ్ డిన్నర్ తిన్న తర్వాత చల్లగా ఒక మజోటా తాగితే చాలా బాగుంటుంది అనమాట. మింట్ మజోటా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మంచి డిన్నర్ తిన్నాను అనమాట. సో ఇప్పుడు మనం లైమ్ మింట్ మజోటా ట్రై చేస్తున్నాం. ఈ మజోటా వచ్చేసరికి 60 రూపీస్ అనమాట. అండ్ ఇప్పుడు వరకు మనం ట్రై చేసిన ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. అండ్ దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 49 రూపీస్కి మాత్రమే ఉంటుందన్నమాట కాంబో. అండ్ ఆ కాంబోలో దోశ, ఇడ్లీ, పూరి, పొంగల్ అండ్ ఒక స్వీట్ ఇస్తారనమాట. ఇది జస్ట్ 49 రూపీస్కి మాత్రమే. లంచ్ కూడా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ కాంబోస్ ఉన్నాయి బడ్జెట్లో 100 రూపీస్కే. అండ్ నైట్ డిన్నర్ కూడా 100 రూపీస్కే మంచి కాంబో ఉందన్నమాట. ఆ డిన్నర్లో మనకి పన్నీర్ బటర్ మసాలా, రోటీ, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ అండ్ వెజ్ రైస్ ఇస్తారనమాట. పన్నీర్ బటర్ మసాలా కర్రీతో బటర్ నాన్, వెజ్ రైస్ అండ్ గోబీ 65 ఇస్తారనమాట. జస్ట్ 99 రూపీస్కే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రైజెస్లో ఈ డిన్నర్ కాంబో అయితే బెస్ట్ కాంబో అని నేను అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మంచి వెజ్ కాంబో ఉందన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంబో కూడా జస్ట్ 49 రూపీస్కి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కాంబో కూడా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ కాంబోస్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు ఈ డిన్నర్ని మంచి డిన్నర్ తిన్నాం. ఈ డిన్నర్ తర్వాత ఒక మంచి లైమ్ జ్యూస్ తాగితే చాలా బాగుంటుందని ట్రై చేస్తున్నాను అనమాట, ఈ మింట్ లైమ్ జ్యూస్. సో ఇప్పుడు మింట్ లైమ్ జ్యూస్ ట్రై చేస్తున్నా. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.